హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఈజ్ క్రిప్టో నాగేంద్ర అండ్ ఆల్సో ఇంటర్లింక్ అంబాసిడర్. ఫ్రెండ్స్ అందరికీ గుడ్ ఈవినింగ్. అందరూ తిన్నారని భావిస్తున్నాను. ఫ్రెండ్స్, మనకి ఈరోజు ఇంటర్లింక్ అనేది గొప్ప వార్త అయితే తీసుకురావడం జరిగింది. అదేమిటంటే వెర్షన్ 5 అనేది నేను మీకు 2 days బ్యాక్ కూడా చెప్పడం జరిగింది వాయిస్ నోట్లో. అదేవిధంగా ఇప్పుడు మనకు వెర్షన్ 5 అనేది మార్నింగ్ 10:30 కల్లా వచ్చేసింది. అది ఏ విధంగా చేసుకోవాలనేది మీకు ఈ వీడియోలో చెప్తాను. క్లియర్గా చూడండి. ముందు మీ యొక్క యాప్ని ఇలా అప్డేట్ చేసుకోండి. యాప్ని ఈ విధంగా అప్డేట్ చేసుకున్న తర్వాత మనకు యాప్ అప్డేట్ అవుతుంది. అప్డేట్ అయిన తర్వాత మనకు ఇంటర్ఫేస్ ఈ విధంగా వస్తుంది. దీన్ని స్క్రోల్ అప్ చేసేసి ఇక్కడ వెరిఫైడ్ డీటెయిల్స్ అనేది క్లిక్ చేయండి. చేసిన తర్వాత మనకు ఇలా వస్తుంది. మనకి ఇక్కడ డైలీ మైనింగ్ రేటు, గ్రూప్ మైనింగ్ రేటు ఉంటుంది కదా. మనకు వెరిఫైడ్ అయిన బ్యాలెన్స్ అన్నీ కూడా ఇక్కడ చూపిస్తుంది. మనకు అంటే కేవైసీ అయిపోయి మైగ్రేషన్ అయిన తర్వాత ఇక్కడ వెరిఫైడ్ బ్యాలెన్స్ చూపిస్తూ ఉంటాయి. ఈ విధంగా ఈ ఆప్షన్లు ఇవ్వడం జరిగింది. వెరిఫైడ్ యువర్ ఐటీఎల్జీ, ఇక్కడ వెరిఫై నౌ అని కొట్టాలి. ఆ వెరిఫై అయినాక మనకు అప్పుడు కేవైసీ అడిగితే ఆ కేవైసీ అయిపోయిన తర్వాత వచ్చిన కాయిన్స్ని మైగ్రేషన్ అని కొట్టాలి. మైగ్రేషన్ అని కూడా అది కూడా చూపిస్తాను. ప్రజెంట్ ఇప్పుడు వెరిఫై మీద క్లిక్ చేయండి. ఫ్రెండ్స్, వెరిఫై మీద క్లిక్ చేసిన తర్వాత మనకు లోడ్ అవుతుంది. లోడ్ అయిన తర్వాత వెరిఫై నౌ కొట్టిన తర్వాత ఈ విధంగా మనకు ఓపెన్ అవుతుంది. ఇక్కడ వ్యూ లిస్ట్ క్యూరేటర్ అని క్లిక్ చేయండి. ఇక్కడ క్లిక్ చేస్తున్నాను. క్లిక్ చేసిన తర్వాత ఫ్రెండ్స్, మనకు ఇండియా నుంచి, అదేవిధంగా చైనీసు, ఇండోనేషియా, కొరియా, నైజీరియా, వియత్నాం, గ్లోబల్, ఈ విధంగా మనకు క్రియేటర్లు ఉంటారు. అదేవిధంగా సిస్టమ్ ద్వారా అంటే గ్రాక్, ఎథేనా పవర్డ్, తర్వాత జెమినీ, చాట్ జీపీటీ ద్వారా కూడా మనం మన యొక్క వెరిఫికేషన్ చేసుకోవచ్చు కేవైసీని. మ్యాక్సిమం అయితే అందరూ కూడా ఇండియన్స్ మీదనే క్లిక్ చేయండి. మిగతా దేశాలకు మన యొక్క డాక్యుమెంట్స్ను పంపిస్తే వాళ్ళకు చెప్పలేం. కావున మన ఇండియా వాళ్ళు అయితేనే బెటర్ అని ఉంది. కావున ఇండియా మీద క్లిక్ చేసుకోండి. ఇండియా మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ చూపిస్తుంది చూడండి. మనకు 1,16,591 మంది. అంటే మార్నింగ్ నేను ఓపెన్ చేసినప్పుడు 1,667 మంది ఉండే. ఆ తర్వాత 20 minutes తర్వాత 6,700 చిల్లర అయ్యారు. ఇప్పటికి 1,16,000 మంది అప్లికేషన్ పెట్టుకున్నారు. ఇన్ క్యూ 1,16,000 తర్వాత ఇప్పుడు నాది కాబోతుంది. ఎందుకంటే మీకు వీడియో కోసం నేను చేస్తున్నాను. ఇక్కడ క్యూ అనేది కూడా మన యొక్క పర్ఫార్మెన్స్ని బట్టి ఇది మనకు వెరిఫై అవుతూ ఉంటుంది. కావున అందరూ కూడా ఈ విధంగా చేసుకోండి. తర్వాత మీకు కూడా చూపిస్తాను. చూసారుగా, బ్యాక్ వస్తే ఇన్ క్యూ అని చూపిస్తుంది. అంటే నాది 1,16,000 తర్వాత నెక్స్ట్ నేను వెరిఫైడ్ అవుతా. దీంట్లో కూడా మనకు ఈ యొక్క టాస్కులు ఎక్కువ ఎవరు చేసి ఉంటారు అంటే మనకు గ్రూప్ మైనింగ్ కానీ, ఇండివిజువల్ మైనింగ్ రేట్ కానీ ఎక్కువ ఎవరుకుంటే వాళ్ళకే ఇది అవుతూ ఉంటుంది. కావున ఈ విధంగా అందరు చేసుకోండి. దాంతోపాటు మైగ్రేషన్ కూడా చూపిస్తాను మీకు ఇప్పుడు. ఆ తర్వాత మన కేవైసీ అయిపోయిన తర్వాత మైగ్రేషన్ అనేది కూడా జరుగుద్ది కాయిన్స్. ఈ విధంగా అందరూ కూడా మైనింగ్ చేసుకోండి.